नमो भगवते वासुदेवाय। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तु ते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरि वृषभानुसुते देवी प्रणवामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिन्निति नामिने। नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। శ్రీ విష్ణు సహస్రనామ చర్చా కార్యక్రమానికి అందరికీ స్వాగతం. సో విష్ణు సహస్రనామంలో మనం 14వ మంత్రంతో భీష్ముడు విష్ణువు యొక్క నామాలను ఆయన కీర్తించడం మొదలుపెట్టాడు. సో ఆ శ్లోకం చూద్దాం. ఓం విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః. ఇది శ్లోకం. అయితే ఇందులో మనం ఇప్పటి వరకు 2 నామాలు చూసాం. విశ్వ, విష్ణు అనేటువంటి నామాలు. మూడవది వషట్కారః. వషట్ అనేది యజ్ఞంలో ఒక శ్లోకం ముగింపులో హోత అంటే యాజకులలో ఒకరు పలికే ఒక ధ్వని లేక పదం. మనం చూసినట్లయితే భాగవతంలోనూ ఇతర గ్రంథాల్లోనూ కూడా శ్రీల ప్రభుపాదుల వారు మనకు తెలియజేస్తారు. ఏదైనా యజ్ఞం జరిగినప్పుడు 4 వ్యక్తులు ఉంటారు అని చెప్పి తరచుగా మనం చదువుతూ ఉంటాం. ఒకటి ఋత్విక్ అని చెప్పి అంటారు, ఒకటి హోత, ఇంకొకటి అధ్వర్యు, అలాగే యజమాన అని ఇలాగా 4 రకాల వ్యక్తులు అనేవాళ్ళు అవసరం అవుతారు మనకి యజ్ఞం అనేది చేయాలంటే. అందులో ఈ హోత అనేటువంటి పదం ఏం చేస్తారంటే అతడు మంత్రాలు చదువుతూ ఉంటాడనమాట. మరొక వ్యక్తి ఏం చేస్తాడో అధ్వర్యు అనేటువంటి వ్యక్తి హవిస్సుని అగ్నిలో పోస్తూ ఉంటాడు. ఇలాగ శ్రీల ప్రభుపాదుల వారు మనకి వివరిస్తారు. ఏమంటారంటే యజమాని ఒకడు ఉంటాడు. యజమాని అంటే ఆ యజ్ఞం చేయించేటువంటి వాడు. ఋత్విక్ అంటే అతడు మొత్తం కార్యక్రమం ఎలా జరుగుతుంది ఏమిటని మొత్తం పర్యవేక్షిస్తూ ఉంటాడు. ఈ అధ్వర్యు అనేటువంటి వ్యక్తి ఈ అధర్వణ వేదం నుండి, ఎందుకంటే అధర్వణ వేదంలో మనకి ఈ యజ్ఞాలు సంబంధించినటువంటి మంత్రాలన్నీ కూడా అధర్వణ వేదాల్లో ఉన్నాయన్నమాట. ఋక్, యజుర్, సామ అధర్వణ వేదాలు ఋగ్వేదంలో కూడా యజుర్వేదంలో కూడా ఉంటాయి. అందులో నుంచి మంత్రాలు చదువుతూ ఉంటాడు. మంత్రాలు చదువుతున్నప్పుడు ఈ అధర్వుడు అనేటువంటి వ్యక్తి ఏం చేస్తారంటే ఈ హవిస్సుని అగ్నిలో పోస్తూ ఉంటాడనమాట. అయితే అతడు పోయాలంటే ముందు హోత అనేటువంటి వ్యక్తి ఏం చేయాలంటే ఆ మంత్రం చెప్పాలి. కాబట్టి ఎప్పుడైతే మంత్రం చెప్పినప్పుడు వషట్ అని చెప్పి అన్నప్పుడు
ఈ అధ్వర్యుడు అనేటువంటి మరొక యాజకుడు ఏం చేస్తాడంటే ఈ హవిస్సును అంటే ఆహుతిని అగ్నిలో పోస్తుంటాడు. కాబట్టి వషట్ అంటే ఈ హోత అనేటువంటి వ్యక్తి పలికేటువంటి ధ్వని. అంటే ఈ వషట్ అనే ధ్వని అగ్నిలో ఆహుతిని సమర్పించడానికి ఒక సంకేతం లాంటిదనమాట. అంటే వాళ్ళలో వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఉదాహరణ చెప్పాలంటే ఒక ప్రాంప్ట్ లాంటిదనమాట. ఈయన చెప్పగానే ఆయన స్పందించాలి. అంటే నేను పూర్తి చేశాను, ఇక నువ్వు దాన్ని అర్పించు అని. అందువల్ల వషట్కారః అంటే ఎవరిని ఉద్దేశించి అయితే ఈ వషట్ అనే ధ్వని చేయబడుతుందో ఆయనే అని అర్థం. అది అంటే ఎవరిని ఉద్దేశించి ఈ వషట్ అనే ధ్వని చేయబడుతుందో ఆయన అని అర్థం వషట్కారః అంటే. ఇదంతా మనకు కొంచెం టెక్నికల్గా అనిపించవచ్చు, చాలా సాంకేతికంగా అనిపించవచ్చు, కానీ వాస్తవంగా మరి యజ్ఞాలంటేనే చాలా సాంకేతికంగా ఉంటాయి. మరి యజ్ఞం అనేది వైదిక జీవన విధానంతో విడదీయలేనటువంటిది అనమాట. విష్ణువు యజ్ఞం ద్వారా పూజింపబడతాడు. కాబట్టి విష్ణువు యొక్క నామాలలో ఒకటిగా ఇది ఇక్కడ స్థాపించబడుతుంది. యజ్ఞానికి సంబంధించి విష్ణువుకి చాలా నామాలు ఉన్నాయి. మనం ఈ విష్ణు సహస్రనామంలోనే తర్వాత చూస్తాం. అందుకే మనకి యజ్ఞో వై విష్ణు అని కూడా చెప్పబడింది. అంటే విష్ణు యొక్క నామాలలో ఒకటి యజ్ఞ. యజ్ఞం అంటేనే విష్ణు, విష్ణు అంటేనే యజ్ఞం. ఆ తర్వాత మనకి విష్ణు సహస్రనామంలో యజ్ఞకృత్, యజ్ఞపతి, యజ్ఞభుక్, యజ్ఞపురుష ఇలా ఎన్నో నామాలు ఉన్నాయి. మనం పారాయణం చేసినప్పుడు మీరు అందరూ కూడా ఆ నామాలు వినే ఉంటారు. కాబట్టి యజ్ఞాన్ని కూడా వషట్కారః అని పిలవచ్చు అనమాట. యజ్ఞో వై విష్ణు అనేది తైత్తిరీయ సంహిత నుండి తీసుకోబడిన ఒక సుప్రసిద్ధమైనటువంటి వాక్యం. భగవద్గీతలో కూడా మనం చూసినట్లయితే కృష్ణుడు బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం అని చెప్పి ఒక శ్లోకం మనం చూస్తాం. అంటే ఎవరికి అర్పిస్తున్నాము అతడు బ్రహ్మము, అర్పించబడేది బ్రహ్మము, ఈ విధంగా సర్వము కూడా ఒకే ఆధ్యాత్మిక లక్షణానికి చెందిందిగా చెప్పబడినప్పుడుగా ఏదైతే విష్ణువుకి అర్పించబడుతుందో అది కూడా విష్ణువు వలె దివ్యమైనటువంటి స్థితిని పొందుతుంది. అందుకే ఇక్కడ వషట్కారః అని చెప్పి అన్నారు అనమాట. అంటే ఎవరి కోసమైతే హవిస్సులు అర్పించబడతాయో లేదా ఎవరి కోసమైతే యజ్ఞం అనేది చేయబడుతుందో ఆ విష్ణువుని అందుచేత వషట్కారః అంటే హవిస్సులు అర్పింపబడేటువంటి వాడు అని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ విష్ణు సహస్రనామాల్లో వివిధ నామాల యొక్క అర్థాలని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు మనం చెప్పుకున్నాం, ఇది పరమ పూజ్య భక్తి వికాస స్వామి వారు ఇచ్చినటువంటి ప్రవచనాలకి మనం అనువాదం చెప్పుకుంటున్నామని. వారు ఈ ప్రవచనాలు ఇచ్చేటువంటి క్రమంలో ఆయన శంకరాచార్యుల వారు, అలాగే పరాశర భట్టర్ వారు, బలదేవ విద్యాభూషణుల వారు ఇలా విష్ణు సహస్రనామంపై ప్రముఖమైనటువంటి భాష్యాలన్నింటినీ కూడా వారు సంప్రదించారనమాట. కాబట్టి ఇప్పటివరకు మనం చెప్పుకున్నది శంకరాచార్యులు వారు ఇచ్చినటువంటి వ్యాఖ్యానం. ఎందుకంటే విష్ణు సహస్రనామంపై శంకరాచార్యులు వారు ఇచ్చినటువంటి భాష్యం కూడా చాలా ప్రముఖమైనటువంటిది. అలాగే మన గౌడీయ వేదాంతాచార్యులైనటువంటి బలదేవ విద్యాభూషణులు కూడా శంకరాచార్యులు వారు ఇచ్చినటువంటి వ్యాఖ్యానాన్ని ఆయన కూడా ఇచ్చారు మళ్ళీ. అయితే మరొక భాష్యంలో ఈ వషట్కారః అనే దానికి యజ్ఞంలో పూజింపబడేవాడు అని ఉందన్నమాట. యజ్ఞంలో పూజింపబడేవాడు ఇలా మనం సరళంగా చెప్పుకోవచ్చు. ఈ అర్థం ఇచ్చింది ఎవరంటే శ్రీ వైష్ణవ భాష్యకారులైనటువంటి పరాశర భట్టర్ వారు అనమాట. అయితే శంకరాచార్యులు వారు ఏదైతే వ్యాఖ్యానం ఇచ్చారో ప్రతిదానికి భిన్నమైనటువంటి రీతిలో వ్యాఖ్యానం ఇవ్వాలనే ఒక ప్రత్యేక ఉద్దేశంతో ఆయన వివరణ ఇచ్చారు. ఎందుకంటే మనకు తెలుసు శంకరాచార్యులు వారు ఆయన మాయావాద సాంప్రదాయానికి చెందినవారు. మరి అనాది కాలంగా ఈ నిరాకారవాదులకు అంటే ఈ మాయావాదులకు వైష్ణవులకు మధ్య ఎప్పుడు కూడా విభేదం అనేది ఉంటూనే వచ్చింది. అయితే విశేషం ఏమిటంటే శంకరాచార్యులు వారు కూడా ఆయన కృష్ణ భక్తుడే వాస్తవంగా, కానీ విష్ణువు యొక్క ఆదేశం మేరకు ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాన్ని నిర్వర్తించడానికి ఆ విధంగా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అందుచేత మన గౌడీయ వైష్ణవాచార్యులు శంకరాచార్యుల వారిని ఆ దృష్టితో చూసే ఆయన యొక్క భాష్యాన్ని కూడా స్వీకరించారు. ఎక్కడెక్కడైతే ఆయన ఇచ్చినటువంటి భాష్యం భక్తిప్రదంగా ఉందో దాన్ని యథాతథంగా మన ఆచార్యులు స్వీకరించారు.
అయితే శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఇప్పుడు మనం చూస్తే పరాశర భట్టర్ వారు ఏం చేశారంటే శంకరాచార్యులు వారు ఏ ఏ భాష్యం ఇస్తే దానికి భిన్నమైన రీతిలో భాష్యం ఇవ్వాలని ప్రత్యేక ఉద్దేశంతో ఆయన ప్రతిదానికి కూడా మనం భిన్నమైనటువంటి వ్యాఖ్యానాన్ని ఇచ్చారు. అందుకే పరాశర భట్టర్ వారు ఏం చెప్పారంటే సరళంగా యజ్ఞంలో పూజింపబడేవాడు అని చెప్పి వదిలేశారు. వషట్కార అంటే శంకరాచార్యులు వారు ఏం చెప్పారు, ఎవరి కోసమైతే హవిస్సులు అర్పించబడుతున్నాయో, అంటే ఒక విధంగా రెండు ఒకటే, ఆ విధంగా చెప్పారు. అలాగే ఈ వషట్కార అనే దాంట్లో వశ అనే పదం ఉంది. ఈ పదం మనందరికీ తెలిసిందే. తెలుగు భాషలో మనం వశం చేసుకోవడం అనే మాట వాడతాం. అంటే వశీభూత అంటే ఆధీనంలో ఉండడం అని అర్థం. వశ అంటే నియంత్రణ. కాబట్టి ఇక్కడ పరాశర భట్టర్ వారు ఇచ్చిన వివరణ ప్రకారం ఈ నామానికి అర్థం ఏమిటంటే ఆయన కేవలం అంతటా వ్యాపించడమే కాదు, నియంత్రిస్తాడు మరియు నిర్దేశిస్తాడు కూడా. మీరు గమనిస్తే మొదటి రెండు నామాలు ఏమిటి, విశ్వం మరియు విష్ణువు. అవి ఏం సూచిస్తున్నాయి, భగవంతుడే విశ్వమని, రెండవది ఆయన విశ్వమంతా వ్యాపించి ఉన్నాడని సూచిస్తాయి. కానీ ఈ మూడో నామం వషట్కార, దాని అర్థం ఏమిటంటే ఆయన కేవలం ఒక నిరాకార పద్ధతిలో అస్పష్టంగా అంతటా వ్యాపించి లేడు, ఆయన ఈ విశ్వాన్ని నియంత్రిస్తాడు కూడా అని చెప్పారు. ఆయన సమస్తాన్ని తన సంకల్పం ప్రకారం నడిపిస్తాడు. అదే వషట్కార అనే నామానికి ఉన్న అర్థం అన్నమాట. ఉపనిషత్తుల నుండి సర్వస్య వశీ సర్వస్య ఈశానః అనే వాక్యాలు ఇవ్వబడ్డాయి. అంటే ఇది ఒక ఉపనిషత్తు వాక్యం. ఇందులో సర్వస్య వశీ అంటే వశీ అనే పదం ఉంది. ఆయన అందరినీ నియంత్రించేవాడు భగవంతుడు, మరియు అందరినీ పాలించేవాడు, మరియు జగద్వశే వర్తతే ఇదమ్మితి అంటే ఈ విశ్వమంతా ఆయన నియంత్రణలోనే ఉంది. ఇక్కడ విశేషం ఏమిటంటే పరాశర భట్టర్ వారు ఆయన ప్రతి నామానికి తరువాత నామంతో ఒక అనుబంధాన్ని మనకి వివరిస్తారనమాట. అంటే మనకి అనిపించవచ్చు ఈ నామాలన్నీ ఊరికే చెప్పారు ఇవని చెప్పి, కానీ ఆచార్యులు ఎందుకు ఆ నామాలు అలాగే అదే వరుసలో చెప్పబడ్డాయి అనే దానికి వారు చాలా గొప్పగా విశ్లేషణ ఇచ్చారు. ముఖ్యంగా పరాశర భట్టర్ వారు మనం చూస్తే ఆయన ఇలా ప్రతి నామానికి తర్వాతి నామంతో ఉన్న సంబంధాన్ని తెలియజేస్తారనమాట. ఏ విధంగా అసలు ముందు నామానికి తర్వాత నామానికి సంబంధం ఉంది. కాబట్టి వషట్కార అంటే మనం చెప్పుకున్నాం. ఇక్కడ మనం చూసాం ఏమిటి, ఇప్పుడైతే మనం ఏం చెప్పుకున్నాం అంటే యజ్ఞం యొక్క ముగింపులో యాజకులలో ఒకరైనటువంటి హోత ఎప్పుడైతే వషట్ అని అంటారో వెంటనే అధ్వర్యుడు అనే మరొక యాజకుడు ఏం చేస్తాడు, హవిస్సును అగ్నిలో పోస్తాడు. కాబట్టి ఎవరిని ఉద్దేశించి అయితే ఈ వషట్ అనే ధ్వని చేయబడుతుందో ఆయనే అని అర్థం అని మనం చెప్పుకున్నాం ఒకటి. ఇక రెండవది ఏం చెప్పుకున్నాం మనము, యజ్ఞంలో పూజింపబడేవాడు అని ఒక అర్థం చెప్పుకున్నాం, ఈ పదానికి అర్థం. అలాగే ఇంకేం చెప్పారు పరాశర భట్టర్ వారు అంటే అంతటా వ్యాపించడమే కాదు సర్వాన్ని నియంత్రిస్తాడు అనేటువంటి అర్థాన్ని కూడా చెప్పారు వషట్కార అంటే. ఇది మూడవ నామం గురించి.